హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి 24-25 వార్షిక బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో వారు ప్రవేశపెట్టినటువంటి లెక్కలకు సంబంధించి కావచ్చు, ఏ ఏ రంగానికి ఎంతెంత బడ్జెట్ పెట్టారు, ఎంత రాశారు అనేది మన అసెంబ్లీ సాక్షిగా చూసాము. నిన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ కూడా గతంలో బడ్జెట్ ఏ విధంగా ఉండేది, ఫుల్ బడ్జెట్లో ఇస్తున్నటువంటి హామీలకు కావచ్చు, ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి ఎక్కడ ఈ బడ్జెట్లో అలొకేషన్సే లేకుండా బడ్జెట్ పెట్టారు, ఇది నార్మల్గానే ఉంది తప్ప ఈ బడ్జెట్ ఎందుకు పనికిరాంది అనేటువంటిది, గతంలో ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి డిఫరెన్సెస్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా నిన్న ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ పరంగా కూడా ఆయన అడ్రస్ చేయడం జరిగింది. అసలు ఆ బడ్జెట్ ఏంది, ఆ లెక్కలేంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలేంది, లేవనెత్తినటువంటి అంశాలేంది, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ యొక్క బడ్జెట్ యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. ఐ థింక్ 11వ తారీఖు అనుకుంటాను కదా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎస్ సార్. పయ్యావుల కేశవ్ గారు. అవును. ఈ రోజు పిలిచి అడుగుతున్నాం ఏంటి నన్ను అంటే 2 రోజులు కాస్త గ్యాప్ వచ్చింది. ప్రజలకు కూడా తెలియాలి కదా ఆయన బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు, ఫిగర్లు ఏమిటి, ఎవరెవరు ఏ రకంగా మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంత విపులంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విపులంగా చెప్పాడు, మొత్తం నేను కూడా విన్నాను. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏమైందంటే అమ్మా, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, అసలు ఈ బడ్జెట్స్ చూడాలనే ఇంట్రెస్ట్ నాకు చచ్చిపోయింది. ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలకి ఏదైతే బడ్జెట్ ద్వారా తెలియచేయాలో అది తప్ప మిగిలిన అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకని ఈ బడ్జెట్ చూడడం అనేసి అంటే ఇంట్రెస్ట్ పోయిందనమాట. అది ఏముంటుంది లేపా సంగతి సమాచారం అనేటువంటి కంక్లూషన్కి వచ్చేసాను నేను. లేకపోతే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం నువ్వు పిలిచినా ఇంట్లో నుంచి జూమ్లో చేయమన్నా నేను చేసేవాడిని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం మనం. రైట్, 10 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అయింది, 14 లక్షల వరకు రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఇంక అప్పులు పుట్టే పరిస్థితి లేదు, రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసినా ఆశ్చర్యం లేదు అనేటువంటి కామెంట్లు గతంలో వినిపించాయి. అరే దిక్కుమాల కామెంట్ తీసేవా, నాకు అర్థం కదా. అది వాళ్ళు చివరికి గవర్నర్ గారి చేత కూడాను 9,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్పి సాక్షాత్తు ఆయన నోటితోటి పచ్చి అబద్ధం ఆడిచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గవర్నర్ గారి చేత 10 లక్షలు చెప్పించారు. అంతకుముందు పురంధరేశ్వరి 10 లక్షలు ఒకసారి 12 లక్షలు చెప్పింది. అవును. అంతకుముందు మన ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన పేరు ఏదో ఉండాలి, పోటీగా ఉంటాడు చూడండి, అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కూడా 12 లక్షలు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు దానికి ఇంకో 2 లక్షలు యాడ్ చేసి 14 లక్షలు అన్నాడు. ఇవన్నీ కూడా ఎలక్షన్ లో ప్రచారం చేశారు. కాదు బాబు అని చెప్పి నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ వినలేదు. ప్రజలు ఓట్లు వేశారు. సరే, ప్రజలు ఓట్లు వేయడం మూలంగా చంద్రబాబు నాయుడు గెలిచింది లేదు, సచ్చింది లేదు, అది ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు. ఇది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. కానీ ఎవడో ముందుకు వచ్చి మాట్లాడు వదిలే. ఇప్పుడు ప్రజలకి సింపుల్ గా అసలు బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, ఏమిటి సంఘ సంవత్సరం తెలియాలి కదా. మొదలు పెడదామా? రైట్. బడ్జెట్ డాష్ 24-25. బడ్జెట్ అనేది ఎప్పుడు కూడాను ఆర్థిక సంవత్సరానికి పెడతారు. ఆర్థిక సంవత్సరము అంటే ఏంటంటే 1వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి మొదలయ్యి 31వ తారీఖు మార్చి నెల 2025కి ఎండ్ అయిపోతుంది. ఇది బడ్జెట్ పీరియడ్ అంటే. నార్మల్గా ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారంటే ఫిబ్రవరిలోనో మార్చిలోనో ప్రవేశపెడతారు. ఓకే, ఆ బడ్జెట్ ఏంటి మామూలుగా అయితే ఓకే, కానీ ఎలక్షన్స్ వచ్చే టైంలో ఏమవుతుందంటే ఈ బడ్జెట్ మామూలుగా ప్రవేశపెట్టినప్పటికీ ఎలక్షన్లో అవి వస్తాయి, కౌంటింగ్ యూటింగ్ జరగాలి, కానీ ప్రభుత్వం నడవాలి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని మొదలు పెడతారు. అంటే 4 సంవత్సరాల పాటు ఏమో రెగ్యులర్ బడ్జెట్ ఉంటుంది, 1 సంవత్సరం ఎలక్షన్ బడ్జెట్ ఏముంటుందంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటది. ఇది ఫస్ట్ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ప్రవేశపెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రవేశపెట్టినది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, లాస్ట్ బడ్జెట్. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఏంటంటే ప్రభుత్వ ఖర్చుల కోసం అని చెప్పి ట్రెజరీలో నుంచి విత్డ్రా చేయడానికి కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. అది యాక్చువల్గా రియల్ బడ్జెట్ కానే కాదు. రియల్ బడ్జెట్ ఎప్పుడు పెడతారంటే అదే ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా జూన్ మంత్ లో ప్రవేశపెడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు జూన్ మంత్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడుగా.
మరి మొన్నటిదాకా ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఉమ్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలల దాకా ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎవరైనా అడుగుతారుగా. yes, కారణం ఏంటో తెలిసిన, ఉమ్, ప్రవేశపెడితే వీపు పగులుతుంది. ఓకే, సామెత చెప్తారు సరే, అది లెక్క తీస్తే డొక్కా పగులుతుందని ఆ పరిస్థితి అవుతుంది అనమాట. ఉమ్, సూపర్ 6, న్యూ సూపర్ 6 ఇచ్చాడు కదా, ఉమ్, బడ్జెట్లో ఆ ఫిగర్లు అన్నీ పెట్టాలి. ఉమ్, అందుకని ప్రవేశపెట్టాలి. ఓకే, నాకు తెలిసినంత వరకు గత 40 సంవత్సరాలుగా నేను బడ్జెట్స్ చూస్తున్నాను, కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడాను ఉమ్, ఈ రకమైనటువంటి మాదర్చేదు పనులు చేయవు. ఓకే, ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటిది. ఉమ్, 40 years ఇండస్ట్రీ కదబ్బా సార్, ఇది. ఉమ్, ఇదంతా వదిలేయి. ఉమ్, ఫస్ట్ ఈ బడ్జెట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రధానంగా ఏముంటుందంటే ఉమ్, 2 పార్ట్స్ ఉంటాయి. సార్, ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఉపోద్ఘాతము. ఉమ్, ఇది నథింగ్ బట్ ఉప్ప అనుకో, ఓకే, ఇది ఉపోద్ఘాతం ఉంటుంది. ఉమ్, తర్వాత ఫిగర్స్ ఉంటాయి. ఉమ్, నార్మల్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక సాధారణమైనటువంటి ఫైనాన్స్ మినిస్టరు నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉండే వాళ్ళు కనుక ప్రవేశపెడితే ఇదే ఉంటుంది. ఓకే, ఉపోద్ఘాతం ఉంటుంది, ఫిగర్స్ ఉంటాయి, ఉమ్, ఇంతకంటే ఏమీ ఉండవు. ఉమ్, కానీ మన చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ కదా, ఉమ్, అందుకని ఆయన ఏం చేశాడంటే ఉమ్, ఈ రెండింటితో పాటు ఇంకొకటి కూడా పెట్టాడు. ఉమ్, అదేంటంటే 2047. ఉమ్, ఉమ్, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగడని ఉమ్, విజయవాడలో వరదలు వస్తే ఏం చేశారో చూసాం. ఉమ్, 3 సిలిండర్లు అని అదే పని ప్రచారం చేశాం. జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాగేసుకొని ఆయన భార్య పేరు మీద ఆయన పేరు మీద పెట్టేసుకుంటాడని చెప్పి దిక్కుమాలిన ప్రచారాలు చేశాం. ఉమ్, అయిపోయింది. ఈవీఎంలను పక్కాగా ప్లానెడ్గా మేనేజ్ చేసి గెలిచావు. ఉమ్, అయిపోయింది, తీసేయి. ఉమ్, ఇప్పుడు ఈ ఉపోద్ఘాతంలో ఆయన చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఉమ్, ఒక 20 నుంచి 25 సార్ల వరకు ఉమ్, గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అనేటువంటిది ఈ ఉపోద్ఘాతం మొత్తం సారాంశం అదే. అవును, సో ఇంకా ఉపోద్ఘాతాన్ని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? 100% లేదు. ఈ ఉపోద్ఘాతాన్ని చెప్తూ మధ్యలో ఉమ్, మేము ప్రవేశపెట్టేటువంటి ఈ బడ్జెట్ 2047ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామని చెప్తాడు. అది ఇంకా పెద్ద విచిత్రం. పెద్ద విచిత్రం. సరే, ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఈ బడ్జెట్ ఫిగర్స్ ఏమిటి అని వచ్చే ముందు సార్, ప్రజలకు కూడా ఇక్కడ తెలియాలి కాబట్టి ఉమ్, అసలు బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, ఉమ్, ఎట్లా ఉండాలంటే సార్, సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్కమ్ ఉంటుంది. ఉమ్, బడ్జెట్లో ఇప్పుడు కూడాను ప్రధానంగా ఉండేటువంటి 3 ఫిగర్లే ఉంటాయి. సరే. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఆదాయము ఎంత? ఓకే, 100 రూపాయలు అనుకో మరి. ఉమ్, సారీ, 100 రూపాయల ఆదాయం. ఉమ్, ఖర్చు అంటే కేని పెడుతున్నా. ఉమ్, ఆదాయము అంటే ఇన్కమ్, ఐ అంటే ఇన్కమ్. ఉమ్, ఖర్చు ఉమ్, ఎంత? 120 రూపాయలు ఖర్చు అయింది అనుకో, ఉమ్, ఇది లాసు. ఉమ్, లేకపోతే దీన్నే అప్పు అంటారు. ఉమ్, ఈ 3 ఫిగర్లు తెలిస్తే చాలు. ఓకే, 100 రూపాయలు నీకు ఆదాయం వస్తే 120 రూపాయలు ఖర్చు పెట్టావంటే 20 రూపాయలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఉమ్, ఇది నథింగ్ బట్ అప్పు. ఉమ్, ఈ 3 ఫిగర్లే బడ్జెట్లో ఇంపార్టెంట్. ప్రజలు ఎవరైనా ఈ 3 చూసుకుంటే చాలు. ఓకే, ఇంతకు మించి వేరే చూడాల్సిన పనే లేదు. సార్, బతుకు బయటపడిపోతుంది ఉమ్, అంతే. ఉమ్, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉమ్, ఈ ఆదాయం అనేటువంటిది టోటల్ బడ్జెట్లో ఉమ్, మొత్తం ఎంత ఇచ్చారా బాబు అంటే ఉమ్, ఖర్చు 120 అని చెప్పి ఇచ్చారు కదా. ఉమ్, దీని మొత్తం ఫిగర్ ఎంతో ఇచ్చారు. ఉమ్, ఎంత ఇచ్చారు? ఇది చెప్పేనా? ఇంతవరకు క్లియర్ కదా నీకు? ఎస్ సార్, ఆదాయం 100 రూపాయలు, ఖర్చు 120 రూపాయలు, అప్పు అనేటువంటిది 20 రూపాయలు. ఎస్ సార్, ఇది ఉమ్, ఇప్పుడున్న బడ్జెట్లో. ఉమ్, యాక్చువల్గా బడ్జెట్ ఎలా ఉండాలి ఉమ్, అది చూద్దాం. ఓకే, ఇది కూడా జరిపేస్తున్నా, ఉమ్, ఇది కూడా జరిపేస్తున్నా. ఉమ్, రైట్. ఎస్ సార్, యాక్చువల్గా ఒక మంచి బడ్జెట్ అంటే ఎలా ఉండాలంటే జీబీ అని పెడతా. ఉమ్, గుడ్ బడ్జెట్ అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఉమ్, మనకు వచ్చే ఆదాయం ఎంత, ఉమ్, మన ఖర్చులు ఏంటి ఉమ్, అనేటువంటిది ముందు చూసుకోవాలి. ఓకే, నార్మల్గా ఒక సామాన్య మానవుడికి కనుక తెలియాలంటే ఉమ్, ఇవాళ రేపు ఏమవుతుందంటే ఇది గుడ్ బడ్జెట్లు అనేటువంటి లేవులే మనకి, మర్చిపో. అన్ని కూడా బ్యాడ్ బడ్జెట్లే. అందుకని గుడ్ బడ్జెట్ అనే పదం కూడా తీసేస్తా. పోనీ ఉమ్, గుడ్ బడ్జెట్ అంటే ఎలా ఉండాలి అంటే ఉమ్, నీకు ఇన్కమ్ అనేటువంటిది 100 రూపాయలు అయితే ఉమ్,
ఖర్చు అనేటువంటిది 90 రూపాయలు అయితే మిగులు ఎం అనేటువంటిది 10 రూపాయలు కనుకుంటే ఇది గుడ్ బడ్జెట్. ఎస్ సార్. ఇది చక్కటి బడ్జెట్. ఇక్కడ మనకు ఖర్చు అనేటువంటిది వచ్చింది కదా, ఇన్కమ్ అనేటువంటిది వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ అనేటువంటిది ఏమేమి కలిస్తే నీకు ఇన్కమ్ అవుతుంది ఇది కూడా ప్రజలకు తెలియాలిగా. ఈ ఇన్కమ్ అంటే ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయా, అవును. తర్వాత ఇలాగే స్టాంప్స్ అండి, లిక్కరు మందు అమ్మకాలు ఉంటాయా, అవును. శాండ్ అమ్మకాలు ఉంటాయా, మైనింగ్ లీజెస్ ఉంటాయా, ఉన్నాయి కదా. అదేవిధంగా సరే లిక్కరు మందు అంటే హెవీగా ట్యాక్స్లు వేసేస్తారు, వాయించేస్తారు. 99 రూపాయలు ఏమిటి సంగతి సంవత్సరం, దాని గురించి చెప్పుకున్నాము, వదిలే. కేంద్ర ప్రభుత్వం మనకి జిఎస్టీ వస్తుంది కదా. ఓకే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ. అంటే ఏదైనా ఒక వస్తువు మీద 18% జిఎస్టీ వేస్తే 9% మనకి వెళ్తుంది, 9% మోడీ గారికి వెళ్తుంది. ఏ రాష్ట్రానికైనా అంతే. ఇది జిఎస్టీ. ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిశ్రమలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారుగా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడాను మోడీ గారికి వెళ్తుంది. అలాగే ఇంపోర్టెడ్ వాటి మీద కస్టమ్స్ డ్యూటీ కూడా పోతుంది, సెంట్రల్ ఎక్సైజ్ కూడా పోతుంది. ఇలాంటివన్నీ పోతే అదంతా కూడాను రాజ్యాంగం ప్రకారము కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్ళి అందులో నుంచి రాష్ట్రానికి కొంత అమౌంట్ వస్తుంది. అది నథింగ్ బట్ మోడీ గారు ఇచ్చారనుకో, ఆయన జేబులో నుంచి ఏం ఇవ్వలేదు, మనం కట్టిన దాంట్లో నుంచి ఇచ్చాడు. 100 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొని మన రాష్ట్రం నుంచి 100 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొని మోడీ గారు మనకి ఇచ్చేది అంతా అంటే 4 రూపాయలు 60 పైసలే ఫర్ ఇన్ఫర్మేషన్. అదేంది సార్ ఇది మరీ అన్యాయంగా ఉంది అనే మాట మనకు, దానికి ఒక పెద్ద రూల్ ఉంది, దానికి మళ్ళీ ప్లానింగ్, దానికి మళ్ళీ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్రపతి గారు 5 ఏళ్ళకి ఒకసారి పాపులేషన్ ఫారెస్ట్లో ఇన్కమ్ దాని బేసిస్ మీద ఎలకేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి, కేరళకి, తమిళనాడుకి, పాండిచ్చేరికి జరిగినంత అన్యాయం దేశంలో ఏ రాష్ట్రాలకు జరగదు. కానీ ఏ చీఫ్ మినిస్టర్ కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం అంటే అనే దమ్ము ధైర్యం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు స్వార్థం అడిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగారనుకో, ఏది అడుగుతున్నావు ఏంటి సంవత్సరం 17 ఏముంది నీ మీద, 370 కోట్లు గుర్తులేదా, 35 ఏళ్ల కింద ఏలేరు స్కామ్ 6 కోట్లు ఇంకా తేళ్ళ, డబ్బులు ఇచ్చి పట్టుబడ్డావు కదయా, రేవంత్ రెడ్డి చేత పంపించావు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రి, ఏంది నువ్వు అడిగేది అంటాడేమోనండి, మోడీ గారిని సస్తేళ్ళు అడగరు. సో ఇవన్నీ కూడా ఆదాయాలు. ఇంకా మిస్లీనియస్ ఇన్కమ్ ఉంటాయి, ఏదో సమ్ వేరే. ఏది మనం ఆధార్ కార్డులు కానీ ఇంకోటి కానీ మార్చుకున్నా, పట్టా పాస్ పుస్తకాలు ఏమైనా కావాలంటే వాడు ఏదైనా 5 రూపాయలు 10 రూపాయలు ఛార్జ్ చేసినటువంటి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇదంతా కూడా మిస్లీనియస్ ఇన్కమ్. ఎందుకంటే ఏమి ఉండదు. ఇది టోటల్ ఇన్కమ్ ఇది. మరి ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎక్స్పెండిచర్ ఉంటుందిగా. అవునా? ఈ ఎక్స్పెండిచర్లో ఏమవుతుందంటే 100 రూపాయలు కనుక ఈ సోర్సెస్ నుంచి నీకు కనుక ఇన్కమ్ కనుక వస్తే, ఇదంతా కలిపి 100 అనుకుందాం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. ఇందులో మంచి బడ్జెట్ కనుక అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, అట్టా ఉంటుంది. నార్మల్గా ఆలోచించినా కానీ ఈ ఎక్స్పెండిచర్లో గవర్నమెంట్ మెయింటెనెన్స్కి 50 రూపాయలు ఖర్చు అయిపోద్దబ్బా. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ స్పెషల్ ఫ్లైట్లో తిరగడం, అదే మనం చూసాం కదా. ఇది వాటర్ మీద పోయి గాలిలోకి లేచి శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ 5,000 డ్రోన్లు, ఆయన స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని తిరగడము, ఇట్లాంటి ఖర్చు, ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇచ్చే జీతాలు, గవర్నమెంట్ ఆఫీసులకు కట్టేటువంటి రెంటు, ఎలక్ట్రిసిటీ, క్లీనింగు, గవర్నమెంట్ వాహనాలకు సంబంధించిన రిపేర్లు, ఇలాంటి ఎన్ని ఖర్చులు ఉంటాయిగా. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ చూసాం కదా, మన ఏదో ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి 29 కోట్లు ఏదో ఖర్చు పెట్టారు. ఆ విజయవాడ దానికోసం కొవ్వొత్తుల కోసం 23 కోట్లు ఖర్చు పెట్టారు, లెక్కలు చూసాంగా. ఆ ఖర్చులన్నీ కనుక కలుపుకుంటే 50 రూపాయలు పోతాయి. ఈ మిగిలినటువంటి 50 రూపాయల్లో నువ్వు వెల్ఫేర్ కోసము 20 రూపాయలు ఖర్చు పెట్టి, లేదంటే 30 రూపాయలు ఖర్చు పెట్టి, క్యాపిటల్ ఫార్మేషన్ కోసం అంటే యాక్చువల్ డెవలప్మెంట్ కోసం 30 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఖర్చు పెడితే ఎక్సలెంట్ థింగ్ అని చెప్పి అనవచ్చు. అర్థమైందా నీకు? 100 రూపాయలు ఈ సోర్సెస్ నుంచి ఇన్కమ్.
రూపాయలు కేవలం గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికి 50 రూపాయలు అయిపోయింది. అవును. మిగిలిన దాంట్లో 20 రూపాయలు వెల్ఫేర్ చెయ్యి, 30 రూపాయలేమో డెవలప్మెంట్ చెయ్యి. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రాజెక్టులు కట్టడం, డబుల్ లైన్ 4 లైన్ చేయడం, కొత్త రోడ్లు వేయడం, బ్రిడ్జీలు కట్టడం, కొత్తగా పాఠశాల బిల్డింగ్లు కట్టడం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకొక 10 వార్డులు క్రియేట్ చేయడం, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు కొనడం, ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. దానికోసం 30 రూపాయలు ఖర్చు పెడితే రియల్లీ ఎక్సలెంట్ డెవలప్మెంట్ వస్తుంది. ఓకే. 100 రూపాయలు 30 రూపాయలు అంటే 30% కదా. సరిపోయింది కదా, మొత్తం అప్పులేం లేకుండా సరిపోయింది కదా. ఇది యాక్చువల్ గా జరగాల్సిన పని. ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్ గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చూద్దాం. అది కూడా చూద్దామా? ఎస్ సార్. ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి చేయి తీసి పెట్టండి మళ్ళీ. ఇప్పుడు మనకి 24-25 ఈ బడ్జెట్ ఏమైంది? కేవలం 4 నెలలకు మాత్రమే ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఇప్పుడు దాకా సాగదీశారుగా. ఇక మిగిలింది 4 నెలలే. ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసేటట్టు దిక్కుమాలి లెక్కలు తప్ప ఏమి లేవు. ఓకే. ఇందులో ప్రధానంగా మనకు కనపడుతుంది ఏంటంటే టోటల్ బడ్జెట్ అవుట్లే. టోటల్ బడ్జెట్ అవుట్లే ఎంత? 2,95,000 కోట్లు. లాక్స్ సిఆర్ అని పెడతా. 2,95,000 కోట్ల రూపాయలు అనేటువంటిది టోటల్ బడ్జెట్ ఫిగరు. అవునా? ఇందులో ఎక్స్పెండిచర్ ఫిగర్ ఎంత అంటే ఈ టోటల్ బడ్జెట్ ఫిగర్లో ఇంచుమించుగా 2,35,000 కోట్లు. ఓకే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము వాళ్ళు చూపించినటువంటి ఫిగర్ అనేటువంటిది ఇంకొక 32,000 కోట్లు. lakh crores. ఇలా ఈ ఫిగర్స్ అన్ని తీసుకున్న తర్వాత అల్టిమేట్ గా తేలింది ఏందయ్యా అంటే డెఫిషిట్, అప్పు. అనుకున్నాం కదా, 100 రూపాయలు ఉంది నీకు ఇన్కమ్ వచ్చింది, 120 రూపాయలు నీకు ఎక్స్పెండిచర్ అయిపోయింది, -20 రూపాయలు అప్పు అన్నావా? ఈ -20 రూపాయలు అప్పు కదా. అంతేగా. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన అప్పు ఎంత వచ్చిందా అంటే 68,000 కోట్లు వచ్చింది. దీన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఓకే. డెఫిసిట్స్ లో 2 రకాలు ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి సంగతి సమాచారం అంటే అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేల కన్నా మినిస్టర్లుగా అర్థమై సావదు. అందులో సగం మంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు. అది చెప్తున్నా కదా, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి వాళ్ళకే తెలియదు. ఇది మన ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వీళ్ళు పెద్ద పోటుగాళ్ళని కదా మన ఉద్దేశం. వాళ్ళకే తెలియదు, ఇంకా సామాన్య మానవుడికి ఏం తెలుస్తుంది? తెలియదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా అప్పు ఎంత అంటే ఈ 68,000 కోట్ల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు. అంటే నీకు వచ్చేటువంటి ఆదాయం ఏంటంటే సరిపోకపోయేసరికి 68 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 42,000 కోట్లు అప్పు చేసేసాడు. అయిపోయింది కదా. ఆయన అంతకుముందు ఏమనేవాడైనా సోమవారము మంగళవారం ఏదో ఒకటి పెట్టాడు కదా, సోమవారం పోలవరం అని. అట్టనే అప్పులు తీసుకురావడం కూడాను మంగళవారం అనమాట. మంగళవారం 1, మంగళవారం 2, మంగళవారం 3 మొత్తం RBI దగ్గరికి వెళ్ళి బొచ్చు పట్టుకొని బాబా అని అడుక్కు తిని 42,000 కోట్లు అయింది. ఇది ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఓకే. ప్రభుత్వాలు చేయనంటే వాళ్ళు ఎవరు? అమెరికా వాళ్ళకి అప్పు లేదనుకుంటున్నావు ఇది నువ్వు? $35 ట్రిలియన్ అప్పు ఉంది. ఓకే. $35 ట్రిలియన్ అప్పు ఉంది వాళ్ళకి. మన రాష్ట్రానికి ఉంది, మన దేశానికి ఉంది. అప్పుల మీద బతికేస్తున్నారు జనాలు. సరే వదిలే. 68,000 కోట్ల రూపాయలు అనేటువంటిది డెఫిసిట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇంకా నువ్వు రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ అడగవాక, ప్రజలకు అర్థం కావు ఎందుకు వచ్చిన బాధ. అందుకని 3 ఫిగర్లు గుర్తుపెట్టుకో. 100 రూపాయలు ఆదాయం వచ్చింది, 120 రూపాయలు ఖర్చు అయింది, 20 రూపాయలు అప్పు చేశారు, అంతే. ఈ 68,000 కోట్లు ఏంటంటే ఈ 20 రూపాయలకు అనమాట. ఇంక దాన్ని బట్టి నువ్వు మిగిలిన వాటిని లెక్కేసుకో. అయిపోయిందా? ఇప్పుడు దీనికి గ్రాండ్ గా ఏం చెప్తారంటే బడ్జెట్ ఎల్లోకేషన్స్ అన్నారు. 2,95,000 కోట్ల బడ్జెట్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఎరగదీసాడండి. ఎంతైనా 40 years ఇండస్ట్రీ ఆయనకే సాధ్యం.
ఇంకెవరికి సాధ్యం కాదు. ఉమ్. లెక్క తీస్తే డొక్కా పగులుతుందని లోపలికి కనుక వెళితే ప్రజలు ఒక్క ఫిగర్ తెలుసుకుంటే చాలు 68,000 కోట్ల అప్పు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి చాలు. ఉమ్. ఈ సంవత్సరానికి 68,000 కోట్లు అయిందంటే 70,000 కోట్ల రూపాయలు అయిందంటే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలకి వచ్చింది 5 నెలలే కదా ఇప్పటికి. ఆయన అనౌన్స్ చేసిన స్కీములు మొత్తం కనుక ఇంప్లిమెంట్ కనుక చేయాలంటే ఇప్పుడు ఆ అప్పు ఏంటంటే సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 5 సంవత్సరాలకు 5,00,000 కోట్లు అవుతాయి. ఉమ్. ఎంత పచ్చి అబద్ధం ఆడతారా వీళ్ళు. 6,49,000 కోట్లని మన బడ్జెట్ అప్పుడు చెప్పారా? అవును. అంతకుముందు అదే పని సొల్లువాగుడు వాగి శ్రీలంకలో అయిపోతుంది గీలంతా. చివరికి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా అదే మాట చెప్పాడా, చీఫ్ సెక్రటరీగా రిజైన్ చేసిన ఆయన, సారీ రిటైర్ అయిన ఆయన కూడా. కనీసం ఆయనన్నా కానీ ఫిగర్లు చూసుకోవద్దా? గవర్నర్ చేత అబద్ధం ఆడిస్తేవి, నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన అబద్ధాలు ఆడితేవి. మన బడ్జెట్లో సచ్చినట్టు చెప్పాలి కాబట్టి చెప్పారు, లేకపోతే ఎవడో ఒకటి కేసు పెడతాడుగా. అంతేగా. 6,46,000 కోట్లు అది అప్పు తెలిపింది కదా. సో ఇంకంతకుముందు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. సరే, చంద్రబాబు నాయుడుకి ఇలాంటి అబద్ధాలు ఆడడం అనేటువంటి సర్వమావులు ఈజ్ ఎ బిగ్ లయర్. వదిలే. మోస్ట్ అన్బిలీవబుల్, హైలీ అన్బిలీవబుల్ లయర్. వదిలే. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏం చెప్పారు అనేసి అంటే బీసీ సంక్షేమము. అసలు విచిత్రం అనిపించింది నాకు ఇది. బీసీ సంక్షేమానికంట 39,000 కోట్లు అంటాయా? ఏంది అసలు బీసీ సంక్షేమం అంటే? ఆయన్ని అడగాల. సరే, నాకు చిన్న డౌట్. ఇంతకుముందు మీరు అన్నట్లు ఈ బడ్జెట్ కి సంబంధించి అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేలకి కూడా సగం మందికి తెలియదు అన్నట్టు. సగం మందికి ఏంది అసలు ఎవరికి తెలియదా? 90% ఆఫ్ పీపుల్ తెలియదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే, ఏం అడగాల్సిన పని లేదా నువ్వు? బడ్జెట్ అవుట్లే అంటే డెఫినేషన్ ఏంటే చెప్పమను. మీరు ఉన్నారు కదండి చెప్పడానికి అంటారు. అది చాలా తెలివిగలవాడు చెప్పే మాట. మీకేం సంబంధం? మీకేం సంబంధం అనేవాడు ఒకడు. నువ్వు ఎవడరా నన్ను అడగడానికి అనేవాడు ఒకడు. కానీ నువ్వేం పెద్ద పోటుగాడు, నన్ను చంద్రబాబు నాయుడు అడగలేదు, నువ్వు అడుగుతావు ఏంద్రా అనేవాడు ఇంకొకడు. వదిలే, ఎంత థర్డ్ క్లాస్ బ్యాచ్ పాస్ అదంతా. వదిలే మాట తగ్గదు మనకి ఎందుకు. కానీ 39,000 కోట్లు. ఈ ఎలక్షన్స్ లో ఏమవుతుందంటే యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఖర్చు ₹50 అవుతుంది అన్నాం కదా మనం. అందులో జీతభత్యాలకి ఎంతో చెప్పాలిగా. అంతేగా అందా? అదే విధంగా నీకు బడ్జెట్ అలొకేషన్స్ లో కూడా ఏం చేయాలి అంటే శాలరీస్కి ఎంత, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్కి ఎంత, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేయండి శాలరీస్, చంద్రబాబు నాయుడుకి ఇచ్చేయండి జీతము, సంగతి సంవత్సరం ఎంత చెప్పాలి. గవర్నమెంట్కి అయ్యేటువంటి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటే రెంట్ ఎంతో చెప్పాలి. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత అవుతున్నాయో చెప్పాలి. ఇదంతా గవర్నమెంట్ ఖర్చేగా. అంతేగా. మరి కలెక్టర్లకి వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత చెప్పాలి. పోలీసు వాళ్ళకు ట్రావెలింగ్ ఇస్తారుగా, అవును, వాళ్ళకి ఇచ్చేటువంటి ఎంతో చెప్పాలి. నీకు ఈ బడ్జెట్ ఫిగర్స్ లో ఎక్కడన్నా ఈ బైఫర్కేషన్ కనపడిందేమో నాకు చెప్పాయా? నీ గుండె మీద చేసుకుని 100% కనిపించలేదు. అంతేనా? ఉద్యోగం చేసుకునే ఒక టీచర్ కూడాను నాకు ఇంత జీతం వస్తుందని అంటాడు. మరి ప్రభుత్వం జీతాల రూపంలో ఎంత పే చేస్తుందో చెప్పవా నువ్వు? చెప్పాలి. ఎక్కడా బడ్జెట్లో చెప్పరు. అందుకని నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా దొంగ బడ్జెట్లో, తప్పుడు బడ్జెట్లో అంటాను. ఇవన్నీ కూడితే ఎంత ఉందో చెప్పాలి. నేను ఎందుకు చెప్పింది ఏంది నీకు, ఇలాంటివన్నీ కనుక కూడుకుంటే ₹50 అవుతుంది అని చెప్పా. అవునా? ఇప్పుడు బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు అన్నావు, సంక్షేమము అంటున్నావు నువ్వు. కానీ విచిత్రం ఏంటో తెలిసిన, ఈ 39,000 కోట్ల రూపాయలు ఆ బీసీ సంక్షేమానికి కార్పొరేషన్లో ఉండే శాలరీస్, ఆ ఆఫీస్కి రెంట్, ఎలక్ట్రిసిటీ, ఆ చైర్మన్ గారికి కారు డ్రైవరు, దాని డీజిల్, పెట్రోల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎంత ఖర్చు అవుతాయి తెలుసా? ఇంచుమించుగా 38,000 కోట్లు దీనికే పోతాయా. ఈ మిగిలినటువంటి 1,000 కోట్లు ఏదైతే ఉంటుందో ఈ 1,000 కోట్లు మాత్రమే వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించినట్టు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది బీసీ సంక్షేమం. అవునా? అలాగే ప్రాథమిక విద్య, దీనికి 29,000 కోట్లు ఇచ్చారంటయ్యా. అబ్బో, మన చంద్రబాబు నాయుడు గారికి విద్య అంటే ఎంత ఇష్టమో 29,000 కోట్లు ఇచ్చాడండి బడ్జెట్లో అంటారు. ఈ 29,000 కోట్లలో ఇవన్నీ ఉంటాయి. స్కూల్ బిల్డింగ్ ఉందా, టాయిలెట్స్ క్లీన్ చేయాలా, భోజనం పెట్టాలా, సాలరీలు ఇవ్వాలా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంటుందా. సరే, ఇప్పుడంటే అందరూ సెల్ ఫోన్లు ఇచ్చారు కాబట్టి సెల్ ఫోన్ బిల్ కూడా గవర్నమెంటే కడుతుందా. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. పిల్లలకి చదువుకోవడానికి బట్టలు, సంగతి సమాచారం, షూస్ ఇస్తున్నారు కదా. ఇవన్నీ కలిపి 29,000 కోట్లట.
అవునా? ఇప్పుడు ఇందులో 29,000 కోట్లలో ఈ ఉద్యోగస్తులకు ఇచ్చే శాలరీలు, రెంట్లు, సంగతి సంవత్సరం ఎంత సంగతి సంవత్సరానికి కనుక తీసేస్తే అల్టిమేట్గా 28,500 కోట్లు దానికి పోతుంది. ఓకే. ఇక మిగిలినటువంటి 500 కోట్లు ఏంటంటే రంగులు వేయడానికి, ఒకటో రెండో రూములు కట్టడానికి, ఇరిగిపోయిన బలాలు రిపేర్ చేయించడానికి, లేదంటే కుర్చీలు కొనడానికి, ట్యాబులు పెట్టడానికి ఓకే దానికి ఉపయోగిస్తారు. ఓకే. అంటే యాక్చువల్గా అభివృద్ధి ఎంత అంటే 500 కోట్లే. క్లారిటీ వచ్చిందా నీకు? సార్ ఇట్టనే నువ్వు ఏదైనా తీసుకో, ఏ ఎక్స్పెండిచర్ అయినా తీసుకో. ఓకే. ఇప్పుడు పోలీసు వ్యవస్థకి 8,000 కోట్లు అలొకేట్ చేశారట. దేనికి? మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇచ్చి ఇదిరా బాబు వాస్తవ పరిస్థితి అని చెప్తే నన్ను అరెస్ట్ చేయడానికి, అఫ్కోర్స్ నా జోలు ఎవరు రావడానికి అంత సీన్ లేదనుకో జనాలకి చెప్తున్నా. ఈ 8,000 కోట్ల రూపాయలు ఏంటి పోలీస్ వ్యవస్థకి అలొకేట్ చేశారట. ఇందులో ఏంది? ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఉంటుంది, వాళ్ళ వాహనాలకు సంబంధించిన డీజిల్ ఆయిల్ ఉంటుంది, టీఏలు అన్నీ ఉంటాయి. ఓకే. యాక్చువల్గా పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ అభివృద్ధి ఎంత ఉంటుందంటే మహా ఉంటే ఒక 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్నదా యాక్చువల్ డెవలప్మెంట్. 7,900 కోట్ల ఖర్చులకి, శాలరీకి, వాటికే పోతాయి ఇంకా. అంతే. ఇది ప్రజలు గమనించాలి. ఓకే. 8,000 కోట్లు ఇచ్చారు, ఆహా అనుకోవాకండి. ప్రాథమిక విద్యకి 29,000 కోట్లు అంట, ఆహా అనుకోవాకండి. ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలే, అవునా? అలాగే ఎస్టీలకు ఎంత, బీసీలకు ఎంత సంగతి సమాచారం ఇస్తారు. అర్బన్ డెవలప్మెంట్ తీస్తావు సార్ అది? సార్ ఈ రోజు ఏమి ఇచ్చారు? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 4,288 కోట్లు. అవును. ఈ బ్రాడ్గా హెడ్లు ఏదైతే పెట్టారో వీటన్నిటిలో కూడా నువ్వు ఏ హెడ్ అయినా తీసుకో, శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, మిస్లేనియస్ ఎక్స్పెండిచర్, వెహికల్స్ కు పోసేటువంటి డీజిల్, రిపేర్స్ అన్ని ఉంటాయి. అన్ని కలిపే ఈ అమౌంట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అని ఉంది ఇక్కడ, 18,400 కోట్లు. ఏదది? 18,421 కోట్లు అన్నావా? అవునా? అవును. ఇందులో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అంతా కూడాను అక్కడ పేషెంట్స్ కి పెట్టేటువంటి భోజనము, ఎక్స్రే మిషన్ లోకి వచ్చేటువంటి ఫిలిము, సిటీ స్కాన్ లో ఉండే ఫిలిము, దుప్పట్లు వాటిని ఉతకడము, నర్సులకి ఇచ్చేటువంటి శాలరీస్, నైట్ డ్యూటీలు, డాక్టర్లకు ఇచ్చేటువంటి బ్లడ్ కొనడానికి, మందులు కొనడానికి, గాజు గుడ్డ కొనడానికి, పెన్సిలిన్ టాబ్లెట్లు కొనడానికి, గర్భిణీ మహిళలకు ఇచ్చేటువంటి ఐరన్ టాబ్లెట్స్ కొనడానికి, వీటన్నిటికీ ఉంటుందా? ఉండదా? ఓకే. అవన్నీ కూడా కలిపితే నీకు ఈ 18,000 కోట్ల రూపాయలు ఏమవుతుందంటే యాక్చువల్ గా నీకు ఇంకొక 10 బెడ్లు కట్టడానికి, ఒక వార్డు కట్టడానికి, ఒక ఎక్స్రే మిషన్ కొనడానికి ఎంత ఉంటుందంటే మహా ఉంటే 400 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. ఓకే. మిగతా 18,000 కోట్లు వీటికే ఖర్చు అయిపోతాయి. అంతే. ఏదైనా తీసుకున్నాం అంతే. ఇక్కడ చూడది అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్ అన్నారు, వీళ్ళు మనకు 10 పెడతారా? వీళ్ళు 11,000 కోట్లని ఇక్కడ ఇచ్చారు. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు 42,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి, ఓ నా బడ్జెట్ చాలా గొప్పదని పెట్టాడు. సరే ఏం తప్ప ఇది చూద్దామని చెప్పి చూశాను నేను. ఎన్జీ రంగా యూనివర్సిటీకి 500 కోట్లు. ఆ 500 కోట్లలో ఆ ఎన్జీ రంగా యూనివర్సిటీకి ఒక ఎక్విప్మెంట్ కొనడానికి కానీ, ఒక ల్యాబ్కి కానీ, ఒక మైక్రోస్కోప్ కొనడానికి కానీ, ఇంకో దానికి కానీ కేటాయించి చూస్తే ఆ 500 కోట్లలో ఒక 10 కోట్లు కూడా ఉన్నాయి. ఓకే. వీళ్ళంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే. అంతే. దానికి కూడా ఎంత దొంగ లెక్కలు వస్తారు అనుకున్నావు? ఆ యూనివర్సిటీకి పెయింట్ వేయడానికి కోసమని 15 కోట్లు అండి అంటారు. 5 కోట్లకి పెయింట్ వేస్తాడు, 15 కోట్లు బొక్కలో వేసుకుంటారు, జేబులో వేసుకుంటారు. ఓకే. అట్లా ఎన్జీ రంగాకి ఇంత, వెంకటేశ్వర యూనివర్సిటీకి ఇంత, నాగార్జున యూనివర్సిటీకి ఇంత, ఇది అలొకేషన్ అనమాట. చిత్రం ఏం తెలిసిన అగ్రికల్చర్ బడ్జెట్ లో 42,000 కోట్లని ఇచ్చారు. చూసా నేను ఒకసారి ఏమున్నాయని. ఓకే. విత్తనాలకి 240 కోట్లు రైతులకు ఇచ్చేయండి విత్తనాలు, సబ్సిడీ అనుకో 240. ఆ విత్తనాలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా 240 కోట్లు ఇచ్చారయ్యా. రాష్ట్రం మొత్తం నువ్వు అబద్ధం ఆడేటప్పుడు 1-4 సార్లు ఆలోచిస్తుందా? మరీ అంత దారుణంగా అబద్ధం ఆడతావా చెప్పు? అంత దిక్కుమాలిన అబద్ధాలు అనమాట ఆడేది. పోయినసారి వీళ్ళు 14 నుంచి 19లో ఉన్నప్పుడు ఏం చేశారు అనుకున్నావు? 360 కోట్లు విత్తనాల కేటాయింపు అని బడ్జెట్లో పెడితే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి పసుపు ఇచ్చేసారు స్వామి. ఇది సిఎండ్ఐజీ వాడు రిపోర్టర్ రాశారు, అది నేను చదివి చెప్తాను నేను నీకు. ఎస్ సార్. అట్లనే ఇక్కడ చూడేది హౌసింగ్ అన్నాడా,
40,000 కోట్లు అన్నారా? ఉమ్. అవునా? అవును. ఈ హౌసింగ్లో ఏమవుతుందంటే ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ కార్పొరేషన్స్ అంటే ఎండీ ఉంటాడు, ఎండీ ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్, వాడికి గవర్నమెంట్ శాలరీ ఉంటుంది, వాడికి ఒకటి కారు ఉంటుంది, ఓ 2 ఇంకా జగదీ సమాచారము, ఒక పెద్ద రూమ్లో 3 AC మిషన్లు, ఇంకా హడావుడి అంతా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఖర్చులేగా. సో ఈ 4,000-12,000 కోట్లలో ఇది 4,012 కోట్లు. ఈ 4,012 కోట్లలో మహా ఉంటే నిజంగా అంటే హౌసింగ్ కాబట్టి మహా ఉంటే ఒక 1,000 కోట్లు తప్ప మిగిలింది మొత్తం ఖర్చులో పోతాయి. ఓకే, ఇది బడ్జెట్లో ఇలా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూడది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నారు 687. అవును. ఈ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారా, వాళ్ళకి వెహికల్స్ ఉంటాయా, ఆఫీసులు ఉంటాయా, సంఘ సమాచారం ఉంటాయా? యాక్చువల్గా ఏంటంటే ఈ 687 కోట్లలో ఇంచుమించుగా 600 కోట్లు ఆ శాలరీస్ కన్నా దానికే చెప్పాలి. ఓకే. మిగిలిన 87 కోట్లు ఏంటంటే కొత్తగా వెహికల్స్ కొనడానికి, అక్కడక్కడ ఇప్పుడు మన నల్లమల ఫారెస్ట్ ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు, అటుపక్క ఇటుపక్క కూడా ఉందిగా టైగర్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు ఇస్తే మనం 50 రూపాయలు పట్టాలా. ఈ మిగిలిన 87 రూపాయలు అట్లాంటి వాడికి ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎకరం ఫారెస్ట్ కనుక కొట్టేస్తామో ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఒక ఎకరం ఫారెస్ట్ కనుక కొట్టేస్తే నువ్వు ఒక ఎకరం ఫారెస్ట్ పెంచాలి. ఓకే. దీనికి టెండర్లు పిలుస్తారు. ఇది పెద్ద గోల్మార ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి కూడా చెప్తున్నా నేను. ఒక ఎకరము భద్రాచలం అడవి కావచ్చు, లేదంటే మన నల్లమల ఫారెస్ట్ కావచ్చు. ఒక ఎకరము 20 సంవత్సరాల పాటు పెరిగినటువంటి టేకు చెట్లు ఒక ఎకరంలో నువ్వు కొట్టేసుకో అని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పాట పెడుతుంది. ఈ ఫారెస్ట్లో కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే కుమ్మక్కైపోయి 1.5 ఎకరం కొట్టేస్తారయ్యా. ఓకే. ఎంత కొట్టేస్తారు? 1.5 ఎకరం. అవునా? కానీ గవర్నమెంట్ లెక్కల్లో 1 ఎకరమే, వీడు కొట్టేసింది 1.5 ఎకరం. ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వచ్చినాయో ఇంక ఫారెస్ట్లు, గార్డులు, గీడ్లు, సంగతి మినిస్టర్ గారులు అందరూ కలిసి పనిచేసుకుంటారు. మళ్ళీ అక్కడ మొక్కలు వేస్తారుగా, ఆ మొక్కలు వేసేది ఎకరంలోనే వేస్తారు. దాంతో నీకు 1/2 ఎకరం పోయిందిగా ఫారెస్ట్ ల్యాండ్. అట్ట పోయి 36% ఉన్నటువంటి ఫారెస్ట్ అటవీ భూమి 1947లో మన స్వతంత్రం వచ్చినప్పుడు అది ఇప్పుడు 23% వచ్చింది. అందుకనే వర్షాలు పడితేనేమో హెవీగా పడతాయి, లేకపోతేనే ఉండవు. మరి ఇది ఎవరిది తప్పు అంటే 100% చీఫ్ మినిస్టర్లది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళది తప్పు. అట్లా ఫారెస్ట్ తరిగిపోయింది. తరిగిపోతే ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కస్టర్లను ఆ అటవీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు దాని దగ్గర పోటీ వ్యవసాయం చేయడం మొదలు పెడతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి లేపలేవు, ఇంకా అక్కడ ఫారెస్ట్ పెంచలేవు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? డిగ్రేడెడ్ ఫారెస్ట్ అని చెప్పి నోటిఫై చేస్తారు అన్నమాట. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా డ్యామ్స్ కట్టేటప్పుడు కూడా అంతే. అంటే ఇప్పుడు ఫారెస్ట్ అని వచ్చింది కాబట్టి చెప్పాను దానికి సంబంధించింది. అట్లనే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ టోటల్ 2,35,00,000, 2,35,000 కోట్లు, 916.99 టోటల్ బడ్జెటెడ్ ఫిగర్స్ అనేది ఇచ్చారు. అట్లా నేను ఇక్కడ హెల్త్ కేర్ ఉందా, పంచాయతీ రాజ్ 16,000 కోట్లు, మున్సిపల్ ఇది ఎక్కడ ఉంది? ఇది మైనారిటీ వెల్ఫేర్, ఉమెన్ చైల్డ్, స్కిల్ డెవలప్మెంట్. ఇదిగో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉంది చూసా, 1,215. ఇదేందో తెలుసునా? 371 కుంభకోణం. అదే స్కిల్ డెవలప్మెంట్ అంటే. దానికి ఇప్పుడు బడ్జెట్లో 12,000 కోట్లు అలకేట్ చేశారు. ఇది యాక్చువల్గా ఒక 200 కోట్లు 300 కోట్లు యాక్చువల్ ఖర్చు పెడతారు. దానికి ఏదో కేంద్రాలు పెడుతున్నాం అది ఇది సంగతి. అదే పోయినసారి సీమన్స్ పేరు చెప్పారు, మరి ఈసారి ఎవరి పేరు చెప్పారు నాకు తెలియదు. ఇది కూడా ఒక పెద్ద కుంభకోణానికి దారి తీసేయండి వారం. ఈ ఫారెస్ట్కి సంబంధించింది కూడా అదే వారం. యూత్ అండ్ స్పోర్ట్స్ అండ్ టూరిజం అన్నాడు 322. రోడ్వేస్ అండ్ బిల్డింగ్స్ అన్నారు 9,000 కోట్లు. ఇది కూడాను ఈ రోడ్వేస్ అండ్ బిల్డింగ్స్ లోనే మతలంలోనే జరిగేది. ఈ రోడ్వేస్ లో ఏం చేస్తారో తెలిసిన, నీకు 3 అడుగులు తవ్వాలి అంటే ఆ నేల భూమిని బట్టి 3 అడుగులు తవ్వాలనుకో, 3 అడుగులు తవ్వి 3 లేయర్ల కింద వేసి రోడ్ రాలర్ పెట్టి తిప్పి, ఇది కూడా ప్రిఫరబుల్ ఎండాకాలంలో వేయాలి, లేదంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎండాకాలంలో పూర్తి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే 3 అడుగులు తవ్వాల్సి ఉంటే 2 అడుగులే తవ్వుతారు. 1 అడుగు దాని మీద వేసేటువంటి మట్టి రోలింగ్ మొత్తం పోయిందా? అవునా? ఆ డబ్బులన్నీ కూడాను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి మినిస్టర్లు, సెక్రటరీలు అందరూ కూడా పనిచేసుకుంటారు అన్నమాట. దానికి కూడా ఏం చేస్తారంటే 100 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని 150 రూపాయలకి పెంచేసి 2-3 ఉండి కొల్లీడైపోయి
సిండికేట్లు చేసి ఎవరిని రానియకుండా చేసి చెరకు 150 రూపాయలు తీసుకుంటారు. 100 రూపాయలు అయ్యేదాన్ని 150 రూపాయలకి చేసి ఎవడో ఒకటి తీసేసుకుంటాడు. ఓకే, ఇదిగో ఈ 150 కోట్లు, ఈ 10 కిలోమీటర్ రోడ్ నువ్వు తీసుకో, ఈ 10 కిలోమీటర్ రోడ్ నేను తీసుకుంటా. ఇప్పుడు టెండర్లు వేయాలిగా. ఆ 10 కిలోమీటర్ల రోడ్డుకి 100 కోట్లు అవుతుంది అనుకో. మరి నువ్వేం చేసావంటే 99 వేసావు, నీకు వచ్చేసింది. నేనేమో అదే రోడ్డుకి 100 వేసా, నాకు రాదు. ఇంకొక రోడ్డుకి అదే 100 కోట్ల రూపాయల దానికి నేనేమో 100 వేస్తా, నువ్వేమో 99 వేస్తావు, అది నాకు వస్తుంది. ఇదనమాట సిండికేటు. ఈ లిక్కర్లో ఇదే సిండికేటు, ఇసుకలో ఇదే సిండికేటు, ఫారెస్ట్ కాంట్రాక్ట్ లో ఇదే సిండికేటు, ఇదిగో ఈ రోడ్స్ లో కూడా ఇదే సిండికేటు. అందుకనే మనం చూడు, యాక్చువల్గా ఏంటంటే స్టాండర్డ్స్ ప్రకారం కనుక రోడ్డు కనుక వేస్తే 5 years దాకా చెక్కు చెదరదు. దానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. మనమే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ కొత్త టెక్నాలజీ కూడా ప్రవేశపెట్టాడు. ఆ కింద షీట్స్ వేయడము, దాని మీద సంగతి సమాచారం. సరే ఇప్పుడు ఆయన దిగిపోయాడు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నార్మల్గా ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంది అది. 9,000 కోట్లు అంట. ఆ మధ్య చంద్రబాబు నాయుడు ఇక్కడ 9,000 కోట్లు అనేసారు. నేను ఇంకో దగ్గర ఒక ఫిగర్ చూశాను, అదే మన పయ్యాయుల కేశవ ఎవరైనా సౌత్ లో చూశాను. గుంతల రోడ్ల మరమ్మత్తుకు 600 కోట్లు అన్నాడు. మరి 600 కోట్లు ఏందో, ఈ 9,000 కోట్లు ఏందో ఆయనే చెప్పాలి. ఈ ఎనర్జీ అన్నారు చూసారా, ఎలక్ట్రిసిటీ అనేది బడ్జెట్ లో 8,000 కోట్లు ఇచ్చారు కదా. ఎలక్ట్రిసిటీ మనం సప్లై చేస్తున్నారు, మనం బిల్లు కడుతున్నాము. ఆ మనం కట్టిన బిల్లులో నుంచే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ వాళ్ళందరి జీతాలు, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్, సంఘ సంవత్సరం మొత్తం తీసుకుంటారు. మరి మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ ఏంటి, ఎనర్జీ ఏంటి అనుమానం వస్తుందా రాదా? 100% వస్తుంది. ఈ ఎనర్జీ ఏంటి అనేసి అంటే సబ్సిడీస్. ఈ 8,000 కోట్ల రూపాయలు సబ్సిడీస్. ఎట్లా? నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకో, మామూలుగా 7 రూపాయలు, నీకు 5 రూపాయలకే ఇస్తా అంటే 2 రూపాయలు సబ్సిడీ. అలాంటివన్నీ కలుపుకుంటే ఇదిగో 8,000 కోట్లు అనమాట. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 3,127 కోట్లు. ఇది కూడా ఏంది, ఈ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనే 3,127 కోట్ల రూపాయలు అబ్బు బ్రహ్మాండంగా క్యాలిక్యులేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. 40 years ఇండస్ట్రీ అని చెప్పి నువ్వేం సంకలు గుద్దుకోబాక. అందులో ఇంచుమించుగా 60-70% అనేటువంటిది నువ్వు శాలరీస్, ఆఫీస్ మెయింటెనెన్స్ తీసేయి. చివరికి అల్టిమేట్ గా మిగిలేదు 500 కోట్లే. ఆ 500 కోట్లే సబ్సిడీ రూపంలో ఇస్తారు ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి. నీకు 1 కోటి రూపాయలు సబ్సిడీ కానీ కావాలనే పని అయితే 10 సార్లు తిరిగి వాడికి 10 లక్షలు సమర్పించుకుంటే కానీ నీకు ఆ సబ్సిడీ రాదు. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటివన్నీ చూసిన తర్వాతే ఎలన్ మస్క్ గారు లాంటి వాళ్ళు ఇండియాలో ఇండస్ట్రీలు పెట్టడానికి రావడం. పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు రాకపోవడానికి మెయిన్ కారణం ఇదే. అదే విధంగా నువ్వు ఏదైనా తీసుకోబ్బా, పంచాయతీ రాజ్ అన్నారు 16,739 కోట్లు. అసలు పంచాయతీ రాజ్ అంటే ఏంటి? అదొక డిపార్ట్మెంట్ కదా. 16,000 కోట్లు ఎలిగేట్ చేశారు కదా. దీంట్లో మీరు అక్కడ పనిచేసిండే ఇంజనీర్లు జీతాలు ఎంత ఇస్తున్నారు, ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, కరెంటు బిల్లు ఎంత కడుతున్నారు, రెంట్లు ఎంత కడుతున్నారు, వెహికల్స్ కి డీజిల్ ఆయన ఎంత పోస్తున్నారు, చెప్పాలా లేదా? చెప్పాలిగా. ఎందుకు చెప్పడం లేదు? లెక్క తీస్తే డొక్కా పగులుతుందా బా. చివరి కలిసిపెట్టి మరి కనపడ్డామని పంచాయతీ రాజ్ అనేదానికి 16,739 కోట్లు కనపడుతుంది. ఇందులో యాక్చువల్ గా ఈ పంచాయతీ రాజ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం పంచాయతీ రాజ్ రోడ్స్ అని ఉంటాయి, విలేజెస్ కనెక్టివిటీ రోడ్స్ అని ఉంటాయి. వీళ్ళ ఖర్చులు పోంగా, ఇంకోటి పోంగా, వీళ్ళు తినేసి మిగిలింది ఏదైతే ఉంటుందో మహా ఉంటే ఈ 16,000 కోట్ల రూపాయల్లో 2,000 కోట్ల రూపాయలు చాలా ఎక్కువ. ఆ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే విలేజెస్ మధ్య ఉండేటువంటి రోడ్లు, పంచాయతీ రోడ్స్ అంటారు వాటిని, అవి వేయడానికి ఉపయోగిస్తారు. పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ దీపాలు ఉంటాయా, ఆ దీపాలు కరెంటు బిల్లు వాళ్ళు కట్టరు. అది పంచాయతీ వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళు కట్టుకోవాలా, చెత్త తీయడానికి వాళ్ళే కట్టుకోవాలా. మరి పంచాయతీ రాజ్ అనేటువంటి దేనికి పెట్టారయ్యా బాబు అంటే భారత రాజ్యాంగం ప్రకటన పెట్టాల్సి వచ్చింది. అందుకని ఈ 16,000 కోట్ల రూపాయలు పంచాయతీ రాజులో ఒక 2,000 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేసి బ్రిడ్జీలు కనుక కడితే అది చాలా గొప్ప. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీస్ మెయింటెనెన్స్, అది స్కూల్ ఎడ్యుకేషన్ 29,000 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది దాని గురించి మర్చిపో. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అదే అలాగే ఉంటుంది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే బీసీ వెల్ఫేర్ అట 39,000 కోట్లు. ఈ 39,000 కోట్లు బీసీ వెల్ఫేర్ అంటే దేనికి ఖర్చు పెడతారు, ఏం ఖర్చు పెడతారు చెప్పాలగా. అది ఎక్కడా లేదు. ఇక్కడ నుంచి చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 32,000 కోట్లు. ఇది ఒక్కసారి మూసేద్దాం, దీన్ని బోర్డు తీసుకుందాం. ఇది ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో సారీ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే ప్రింటింగ్, స్టేషనరీ, సాలరీస్, కరెంటు బిల్లులు, సో ఆన్ అండ్ సో ఫోర్త్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ లాంటివి కట్టడానికి, పోలవరం లాంటివి కట్టడానికి, వెలిగొండ టన్నల్ కట్టడానికి, ఇట్లాంటి వాటికి పెట్టేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇంకొక 500 పడకలకి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టావు, మంచిది. 2 సిటీ స్కాన్లు కొన్నావు, మంచిది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చంద్రబాబు నాయుడు ఎంత అడిగిన సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించేస్తా, సృష్టించి మీకు ఇచ్చేస్తా అంటాడుగా. మరి సంపద సృష్టించడానికి 32,000 కోట్లు ఖర్చు పెడతావు నువ్వు. 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నువ్వు 32,000 కోట్లే పెట్టావే. అంటే కనీసం 11% నువ్వు పెట్టావుగా. సంపద ఎట్లా సృష్టిస్తావు నువ్వు? మిగిలింది మొత్తం కూడా నువ్వు దోపితీయడానికి సరిపోయిందిగా. నువ్వు సంపద ఎట్లా సృష్టిస్తావు? ఓకే. ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ నేను చూపించినటువంటి 120 రూపీస్ ఉంది చూసావు, ఈ 120 రూపీస్లో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే. ఈ 20 రూపాయల అప్పు అనేటువంటిది ఇందనగా వాళ్ళు చూపించినటువంటిది 68,000 కోట్ల రూపాయల అప్పు. 42,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ చేశారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ఫిగర్లు. ఆదాయం ఎంత? 100 రూపాయలు. ఎక్కడెక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఖర్చు 120 రూపాయలు అయింది. దేనికి ఖర్చు పెట్టావో చెప్పు. నువ్వు డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా చెప్పాల్సిన పని లేదు. ఒక కాలంలో డిపార్ట్మెంట్ అయ్యి ఆ డిపార్ట్మెంట్లో సాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ, జీతాలు ఎట్సెట్రా ఎంత వేసావో చెప్పు. అప్పుడు ప్రజలకు క్లారిటీ వస్తుంది. నువ్వు ఒకే ఒక ఫిగర్ వేసేసి బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు అంటే ఆ 39,000 కోట్లలో నిజంగా వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించేది ఎంత మహా ఉంటే 100 కోట్ల కంటే ఎక్కువ ఉండదు, ఒక 1000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. మిగిలినంతా కూడా నీకు దుబారా ఖర్చులే సరిపోద్ది. ఇప్పుడు బీసీ సంక్షేమానికి సంబంధించిన హాస్టల్ ఏదైనా ఓపెన్ చేస్తున్నారు, హాస్టల్ కట్టారు, హాస్టల్ ఓపెన్ చేస్తున్నారు. హాస్టల్ ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన హెలికాప్టర్లో వస్తాడు, మళ్ళీ దానికి సిబ్బంది, సంగతి సంవత్సరం, కోడి, కుక్క, మందు, బిర్యానీ అన్ని అరేంజ్ చేస్తారా? అది మొత్తం ఖర్చేగా. ఆ 39,000 కోట్లలో ఈ ఖర్చు అంతా ఉంటది. ఈ ఖర్చులు ఎక్కువ దీనికంటే. అదే చెప్తున్నాను నీకు. ఇది చివరికి ఎట్లా ఉంటుంది అంటే మరి చెప్పకపోతే చెప్పకూడదు తెలియదు కానీ ఆకని ఉండక ఏకాని సవరం అన్నట్టు పేరుకు మటుకు కోట్లలో లక్షల్లో కనపడదు. చాలా చూస్తే అడే ఉండదు. నేను కూడాను మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే బడ్జెట్ పేపర్స్కి సంబంధించిన ముందు పుస్తకాలు ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేసి ఎమ్మెల్యేలకు అందరికి ఇస్తారు. ఎమ్మెల్యేలు అందరికి ఇచ్చిన ఆయన తీసుకొచ్చేవాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు నేను కూడా చూసేవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను చూసేవాడిని. రోసయ్య గారు రూపాయి అప్పు తీసుకోవాలంటే అల్లాడిపోయేవాడయా. రాజశేఖర రెడ్డి గారు బయటికి వెళ్తున్నాడు అంటే రోసయ్య గారికి ప్యాంటు తడిచిపోద్ది. ఈయన ఎలాంటి హామీలు ఇస్తాడో ఏంటి, దానికి డబ్బులు అని తీసుకురావాలో, మళ్ళీ ఆర్బీఐకి పరిగెత్తాలో, వామ్మో అయ్యో ముత్తుకునేవాడు అనమాట ఆయన. అందుకని మేము ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు రోసయ్య గారి దగ్గర పోతే రోసయ్య గారి ఛాంబర్ దగ్గరనే మా ఇవి కూడా ఉండేవి. ఎవరు మన పేరు చనిపోయాడు, ఆయన పేరు టక్మని గుర్తు రావట్లేదు నాకు. ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంటే. ఆయన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుంటే ఎప్పుడైనా రోసయ్య గారు ఇదిగో రాజశేఖర రెడ్డి గారు బయటికి వెళ్తున్నారంట, రోసయ్య గారి పరిస్థితి ఏంటంటావు అంటే ఏముంటుందండి, ఆయన కూడా అలవాటు పడిపోయాడండి. మొట్టమొదటి పంచి తడుపుకునేవాడు కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాడు అనేవాడు. మాకు ఒక పెద్ద జోక్ అనమాట అది. అట్లా అప్పు చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. కానీ చంద్రబాబు నాయుడికి అప్పు చేయడం అనేది పెద్ద షోకు. కానీ ఇట్లా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. ఇది టోటల్ బడ్జెట్ అలొకేషన్. చూడాల్సిన ఫిగర్లు ఇదే. బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు అందరూ కూడా సప్పట్లు కొట్టుకోబాకండి. చివరికి మీ సంక్షేమానికి వచ్చేటట్టు మా ఉంటే ఒక 500 కోట్లు 1000 కోట్లు ఉంటుంది. అది ఏంది, వడ్డీ లేని రుణము, కుట్టు మిషన్ కొనుక్కోవడానికి, ఆటో కొనుక్కోవడానికి, ఇట్లాంటి వాటికి తప్ప నేను దేనికి ఉండదు. అది మహా ఉంటే ఒక 1000 కోట్లు 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. దయచేసి మీరు ఆ 39,000 కోట్లను చూసుకొని సరదా పడబాకండి. అదే విధంగా ప్రాథమిక విద్య కోసం 16,000 కోట్లు అంటే అబ్బో మన పిల్లలకి అసలు ఇంకేది రోజుకి 2 పూట్ల భోజనాలు పెడతారట, 4 జతల బట్టలు ఇస్తారట, పుస్తకాలు ఫ్రీ అట, టైలు ఇస్తారంట, ట్యాబులు ఇస్తారంట, కంప్యూటర్లు ఇస్తారంట. మన ఇంటికి తీసుకొచ్చి దింపుతారంటండి. బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దింపుతారంట అని ఆశ్రయం పెట్టుకోకండి, పప్పులో కాలేసినట్టే. అలాంటివన్నీ ఏమి కాదు. ఆ 29,000 కోట్లలో పంతులకు ఇచ్చేటువంటి జీతాలు సంఘ సంవత్సరానికి 27-28 కోట్లు ఖర్చు అవుద్ది. మహా వస్తే ఒక క్లాస్ రూమ్ కడితే చాలా ఎక్కువ. 10 సంవత్సరాల కింద వేసిన రంగు మళ్ళీ ఒకసారి రంగు వేస్తే చాలా ఎక్కువ. అందుకని ఈ బడ్జెట్ ఫిగర్స్ని పెద్దగా నమ్మబాకండి.
పెద్దగా పట్టించుకోబాకండి. ఇవన్నీ కూడా షరామావులే, సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అనవసరంగా ఆశలు పెట్టుకోబాకండి. ఆల్రెడీ చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు సార్, పొగాకు, ఆల్కహాలు, బీరు, బ్రాందీ, సిగరెట్లు, పాన్ మసాలాలు వీటి మీద హెవీగా ట్యాక్స్లు వేసేసి జనాలను పిచ్చ బాదుడు బాధేసి పప్పు బెల్లాలాగా పంచడం అనేటువంటిది మామూలు అయిపోయింది. ఈ సాంప్రదాయం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన కర్మగాలి తమిళనాడు నుంచి వచ్చింది. నీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే రెఫ్రిజిరేటరు, 5 ఓట్లు ఉంటే రెఫ్రిజిరేటరు విత్ స్టెబిలైజరు. అదే నీ ఇంట్లో 7 ఓట్లు కనుకున్నట్టయితే రెఫ్రిజిరేటరు ప్లస్ ఫ్యాను. 10 ఓట్లు ఉన్నాయనుకో నీకు రెఫ్రిజిరేటరు ప్లస్ కలర్ టీవీ. ఈ చంద్రబాబు నాయుడు కూడా అదే పాలసీ. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద చేశాడు. అక్కడ తమిళనాడులోనేమో ఒకటేసారి 1,00,000 టీవీలు కొని ఒక్కొక్క టీవీకి 100 రూపాయల డబ్బులు అని ఆమె తీసుకునేది చివరకు పోయింది. ఈ చంద్రబాబు నాయుడు కూడా అదే పని. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ ఆ పని చేయలే. అది కొంతవరకు సంతోషించవచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు ఏమీ ఖర్చు పెట్టకుండా అట్లీస్ట్ ఈ సంవత్సరం మరి 68,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకైందా? ప్రజలు ఆలోచించుకోవాలిగా. ఇప్పటికే ఈ 4-5 నెలల్లోనే ప్రజలకు చాలా విషయాలు తెలిసి వచ్చాయనుకో, ఇంకెంతకంటే మనం చెప్పాల్సిన పని లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా క్లియర్గా దేనికి అని చెప్పి చూపించాడు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇప్పుడు ప్రజలు అడగాల్సింది ఏంది? బీసీ సంక్షేమానికి నువ్వు 39,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశానన్నారండి చంద్రబాబు గారు. ఈ 39,000 కోట్లు దేనికి అలొకేట్ చేశారు చెప్పండి అని చొక్కా పట్టుకుని నిలదీసి అడగండి. పత్రికా విలేకరులు ఎన్నికో అడగరు, కనీసం మీరన్నా అడగండియా. బీసీ సోదరులారా మీరన్నా అడగండి, ఎస్టీ సోదరులారా మీరన్నా అడగండి, స్కూల్లో పనిచేసే టీచర్స్ అన్నా అడగండి, లేకపోతే ఏంటి పిల్లల తల్లిదండ్రులన్నా అడగండి. 29,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి అన్నారండి. ఈ 29 కోట్లలో దేనికి ఎంతెంత ఏ కాలంలో ఖర్చు పెడుతున్నారు మీరు మాకు చెప్పండి, చెప్పి తీరాల్సిందే అని అడగాల. దాన్ని ఫైన్ ప్రింట్ అంటారు. ఈ ఫైన్ ప్రింట్ అనేది ఎప్పుడూ రాదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కనుక ప్రవేశపెడితే ఇంతలా బుక్ ఉంటుంది, దాని ఫైన్ ప్రింట్ ఉంటుంది. ఐఐటి కొత్తది పెడుతున్నాము అంటే ఈ ఐఐటిలో 500 సీట్లు, ఇన్ని బ్రాంచెస్ ఉంటాయి, బిల్డింగ్స్కి ఇంత, ల్యాబ్స్కి ఇంత, శాలరీస్కి ఇంత, ల్యాబ్ ఎక్స్పెన్సెస్ ఇంత, ట్రాన్స్పోర్టేషన్కి ఇంత అని క్లియర్గా ఉంటుంది ఫైన్ ప్రింట్లో. మన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ఎప్పుడైనా చూసావు అన్నమాట? ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో నువ్వేమైనా చూసావా? నాకైతే కనపడలేదు, కనపడని ఇయర్ కూడా. 6 నెలలు 7 నెలలు కాలం గడిపేసావు కదా నువ్వు. ఓటాన్ అకౌంట్ పేరు మీద కాలం గడిపేసావు. నీ తెలివితేటలేంది, నీ దిక్కుమాలిన 40 years ఇండస్ట్రీ ఏందన్న సంగతి ఆడే బయటపడుతుంది. ఎవడన్నా చేస్తాడా? నేను ఇంతవరకు ఎప్పుడు చూడదా. మరి ఎందుకు చేశాడు? సూపర్ 6కి చెప్పాలా, బడ్జెట్లో ఎలకేట్ చేయాలా. 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుంది ఎలకేట్ చేయాలి. ఐ థింక్ 895 కోట్లు ఎంత వేసినట్టున్నాడు ఆయన. ఇది కూడా ఏంది, దీనికి మళ్ళీ పెద్ద పేరు, అక్క చెల్లెమ్మలకి దీపావళి కానుక. ఇది 1 సిలిండరే, మరి ఇంకో 2 సిలిండర్లు ఉండాలిగా. అవునా? మరి ఇట్లనే దేనికి ఎంతకి ఎలకేట్ చేశారు అనేది పెట్టాలి. అవన్నీ ఏమి పెట్టకుండా మసిబూసి మారేడికాయ చేసి నువ్వు 6 సూపర్ 6లు చెప్పావు కదా, ఆ సూపర్ 6 అనేది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలిగా. ఎక్కడా రిఫ్లెక్ట్ కావాలా. ఎంతసేపటికి ఏం చెప్తారంటే బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు ఇదనమాట. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తేనే కదా నీకు ఉద్యోగాలు వస్తాయి. దానికి బడ్జెట్లో ఎలకేషన్ ఎంత? 3,000 చిల్లర కోట్లు. అందులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసరు, ఇండస్ట్రీస్ కమిషనర్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, వీళ్ళందరికీ జీతాలు, వాళ్ళ కార్లు, సంగతి సమాచారం అంతా కనుక పోతే ఆ 3,200 కోట్లలో ఇంచుమించుగా 500 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతుంది. అది మాత్రమే ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి సబ్సిడీ. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నీకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంటారు గ్రాండ్గా లాగా. ఆ 10 లక్షల రూపాయలు సబ్సిడీ తెచ్చుకోవడానికి నీకు ₹1,00,000 ఒక్క వాడికి 50,000 రూపాయలు లంచం వేయాలి. 10 సార్లు తిప్పుతాడు. నేను ఈ అప్లికేషన్ అది లేదు, నీ ఆధార్ కార్డు పట్టురా, అది పట్టురా, ఇది పట్టురా, కంపెనీ రిజిస్ట్రేషన్ పట్టురా, నువ్వు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు నాకు చూపించు, ఇవన్నీ అడుగుతారు. అందుకని చెప్పి ఎందుకు వచ్చిన బాధ అనవసరం ఎన్నిసార్లు తిరుగుతాడు కదా అని వీడే పోయి ఆఫీసర్ని పట్టుకొని వచ్చి వాడి కారు, కోడి, కుక్క సంగతి సంవత్సరం అన్ని అరేంజ్ చేసి, ఇంకా కొంతమందికి అయితే ఇంకా అవి కూడా ఆ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. లేదు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇది తాయి మసాజులు కూడా ఉంటాయి కొంతమందికి. ఓకే, అవన్నీ అరేంజ్ చేసి సంగతి సంవత్సరం చేసి వాడి తృణం సమర్పించుకుంటే ఆ 10 మందికి 15 మందికి ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకి ₹1,00,000 2 లక్షలు కనిపిస్తే అప్పుడు వాళ్ళందరూ సబ్సిడీలు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా, మోడీ గవర్నమెంట్ అయినా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇలాంటివి జరిగిన మాట వాస్తవమే. లెట్ us
ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఓకే. గవర్నమెంట్ అధికారులను అలా తయారు చేశారయ్యా. ఇది బడ్జెట్ గురించి వ్యవహారం. ఓకే. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి అంటే ఇవన్నీ మర్చిపోండి, ఓకే. సూపర్ సిక్స్లు గేపర్ సిక్స్లు అని అడగడం మొదలు పెట్టండి. మీరు చెప్పింది ఏంది, చేసింది ఏందండి? మరి ఒక సిలిండర్ ఇచ్చారు, ఇది 3 నెలలు వస్తుంది కాబట్టి మళ్ళీ 3 నెలల తర్వాత అంటారు, ఆ 3 నెలలు అయిపోయేసరికి మళ్ళీ సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం అయిపోయింది కాబట్టి 3వ సిలిండర్ లేదు పోంటారు. ఏందండి చంద్రబాబు నాయుడు గారు చొక్కా నిలదీసి అడగాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకొని 29,000 కోట్ల రూపాయలు అలకేట్ చేశారు. ఇందులో పిల్లల పుస్తకాలకు ఎంత, డ్రెస్సులకు ఎంత, షూజుకి ఎంత, భోజనానికి ఎంత, తల నూనెకి ఎంత, మొత్తం మాకు డీటెయిల్గా చెప్పండి అని అడగాలి. కానీ అడిగితే ఏమవుతుందో తెలుసా, ఏదో ఒక కేసు విడిపోకలో వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అదే కదా. మరి ఇది న్యాయమా ధర్మమా అంటే న్యాయస్థానాలు డిసైడ్ చేయాలి. ఓకే. వాళ్ళకి ధీమా ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేశారని తెలుసు, గెలిచామన్న సంగతి తెలుసు. వాళ్ళ ధీమా ఏంటంటే ఎవడన్నా కానీ కేసు కానీ పెడితే తేలినా వచ్చానా 5 ఏళ్ళు అయిపోతే పోనీ పోయింది. ఆ ప్రామిస్ చేసామండి 3 సిలిండర్లని ఇస్తాము, ఏంది ఎందుకు లేదని చెప్పి ఎవడన్నా కేసు పెడతాడా? పెట్టని ఏమైంది. ఫ్రీ బస్ అన్నామండి, ఇంతవరకు ఇలేదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఫ్రీ బస్ అని ఎక్కడ చెప్పానయా నీకు? నీకు ఫ్రీగా బస్సు ఇస్తానని చెప్పానైంది. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తే నీకు 50 ఏళ్ల వయసు దాటి ఉంటే, నీ కాలు చెయ్యి సరిగా లేకపోతే, నీ చేతిలో కర్ర ఉంటే, నువ్వు గనక అదేది శుక్లాలు తీయించుకొని ఉంటే అప్పుడు నీకు బస్సు ప్రయాణం ఫ్రీ. అది ఆడవాళ్ళకి మాత్రమే అంటాడు. ఏం చేస్తావు దానికి? నీకు పదే నీకు పదే నీకు పదే నీకు పద్దే దాదా నీకు పచ్చింది నీకు పచ్చింది అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా తెచ్చాడా? ఇప్పుడు వాళ్ళందరూ కనుక ఎగబడ్డారనుకో ఏదో దొంగ కేసులు పెట్టి జైలు వేస్తారు. జైలు వేస్తే పాపం వీళ్ళు పని చేసుకునేది ఎప్పుడు? మొగుని జైలు అయితే పెళ్ళానికి బాధ, పెళ్ళాన్ని జైలు అయితే పిల్లలకి మొగుడికి ఇద్దరికి బాధ. ఇద్దరిని తీసుకెళ్ళి జైలు వేసారు అనుకో పిల్లలు పరిస్థితి ఏంటి? ఎవడా అడిగేది అడిగినాడు చూసుకుందాం పో. ఇప్పటివరకు 5-6 నెలల్లో 100 హత్యలు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో. ఎవరు అడగాల? ఇలాంటి వాళ్ళు అడగాల. ఇప్పుడు మీకు వచ్చిన భయం ఏంటి అంటే మొత్తం 1000 మందినో 1500 మందినో సెలెక్ట్ చేశారండి మీలాంటి వాళ్ళు. నా పేరు ఉందేమో నాకు తెలియదు, నా పేరు ఉన్నా కానీ నేను సిద్ధమే దానికి. ప్రొఫెసర్ రమేష్ అని ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేశారట దాంట్లో. నీ పేరు ఆయన ఇంక్లూడ్ చేసారో చూసుకో. నా పేరు కనుక ఇంక్లూడ్ చేస్తే మటుకు అయిపోయారే, సందేహం లేదు. ఇందులో నోటీస్ ఇస్తారు, వెళ్తాను 4 దెబ్బలు కొడతారు, కొట్టని రాజమండ్రి సెంట్రల్ జైలు పెడతావు, పెట్టు ఏమైంది, వచ్చి పట్టుకొని నేను కూడా నిలబడతా, నిరాహార దీక్ష చేస్తా, అన్నం తిన్ను, నీరస పడతాను, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తావు, రాయల్ ట్రీట్మెంట్. అంతే కదా. నా ఆరోగ్యం చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే అని చెప్తా. ఇంగ్లీషు హిందీ తెలుగులో చెప్తా. ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని దేశం అంతా తిరుగుతా. ఇంకో 2 నెలల్లో నేను ఫారిన్ టూర్ కూడా పోదాం అనుకున్నా. ఇక్కడ చెప్పింది కాక అక్కడ కూడా చెప్తా. అంతేనబ్బా. ఇలా ఎవడో ఒకడు వచ్చి చెప్పాలి. అంతేగాని ఇప్పుడు మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని బట్టే మన స్వతంత్రం వచ్చింది. ఆయన నాకెందుకు వచ్చిన బాధ లేదని అనుకుంటే వచ్చేదా? నాకెందుకు వచ్చిన బాధ లేదనుకుంటే వచ్చేదా? సుభాష్ చంద్రబోసు ఆర్మీ పెట్టి సంగతి సమాచారం చేయకపోతే స్వతంత్రం వచ్చేదా? బ్రిటిష్ రోడ్ వెళ్ళేవాళ్ళు కాదుగా. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకొని అడగాలి. ఎవరు అడగాలి? పిల్లలన్నా అడగాలి, పిల్లల తల్లిదండ్రులన్నా అడగాలి, పంచాయతీ రాజులో ఉండే వాళ్ళు అడగాలి, గ్రామస్తులు అడగాలి. ఏంటండి మీరు పంచాయతీ రాజు అన్నారు, దాని కింద ఇంత అమౌంట్ అలొకేట్ చేశారు, ఆ అలొకేట్లో మా ఊరి దగ్గర నుంచి 12 కిలోమీటర్ల రోడ్డు ఉంది, ఇంతవరకు చేయలేదు, సంఘ సంవత్సరం ఏందండి అని ప్రజలు అడగాలి. ఈ గ్రామస్తులు ఆ గ్రామస్తులు అడిగితే అప్పుడు వస్తారు. దానికి అడిగితే కేసులు పెడతారేమో అని ఊరుకుంటే వాళ్ళు ఇలాగే చేస్తారు. నువ్వు కేసు పెడితే ఉపయోగం ఏముందా? బాగా కోర్టుకు పోతే తేలేనా వచ్చానా? తెలదు కదా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద 26 కేసులు ఉన్నాయి, 10 సంవత్సరాలు అయిపోయింది. తేలిందా? తేలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు పంపించాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళాడు, 50 లక్షలు ఇచ్చారు, 5 కోట్ల బేరం ఆడుకున్నారు. తేలిందా? 371 కోట్లు తేలిందా? ఏలేరు స్కాము తేలిందా? ఏది తేలలేదుగా. మరి ఇంకంతే ఇలాగే ఉంటాయి. రామోజీరావు గారి కేసు తేలిందా? 17 సంవత్సరాలు అయింది, మనిషి కూడా చచ్చాడు. ఆయన గారి కేసు ఇంకా తేలా. కోర్టుకు వెళ్తే వ్యవహారం ఇట్టనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఎవడని కనుక అడిగితే గట్టిగా నిలదీసి కనుక అడిగాడు అనుకో, వాడి మీద ఏదో కేసులు పెడదాము. కేసులు పెట్టినా కానీ వాడు ఇంకా రిచ్ పోయి మాట్లాడుతున్నాడు అనుకో, కోర్టుకు వెళ్తాడు. ఎవడని ఏమైంది? కోర్టుకు వెళ్తాయి. తేలేనా వచ్చాడు. ఈవీఎంల మ్యానిపులేషన్కే దిక్కు లేదు, ఇంక మామూలు దానికి ఏం దిక్కు కూడదు చెప్పు.
ఇది వాళ్ళ పద్ధతి. అందుకని ఏంటంటే సార్ విరుగుట కొరకేనే ఏదో ఒక రోజు ఇది కుప్ప కూలిపోవడం అనేటువంటిది గ్యారంటీ. ఉమ్, ఒక్కసారి ఈవీఎంల వ్యవహారం బయటికి రానివ్వండి, ఉమ్, వచ్చేటువంటి సీనియర్ జడ్జెస్ సుప్రీంకోర్టులో ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళందరూ కూడాను మీ సోర్స్ కోవడం బయట పెట్టండి, ఉమ్, వీవీప్యాట్ లెక్క పెట్టండి ఉమ్, అన్నారనుకో, ఉమ్. అప్పుడు వ్యవహారాలను బయటకు వస్తాయి. ఓకే రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రతి సామాన్యుడు అర్థం చేసుకునేలాగా నాగార్జున రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. నమస్తే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.